ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, రీసెంట్‌గా నేనైతే స్టీల్ కడాయి అయితే తీసుకున్నాను. అయితే ఇది యూజ్ చేసేటప్పుడు స్టార్టింగే ఒక ప్రాసెస్ ఉంటది కదా! సో, చూడండి క్లే పాట్స్ కానీ, లేదంటే కాపర్ కానీ వీటన్నింటికి కూడా సీజనింగ్ అనేది ఉంటుంది. సో, ఆ సీజనింగ్ ఎలా చేసుకోవాలి మొత్తం కూడా మీతో చూపిస్తానన్నమాట. ఇది యూజ్ చేసే ముందు మనం దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది. సో, స్టీల్ కడాయి ఏంటంటే మీకు చూస్తే చాలా వెయిట్ ఉంది ఇది. నేను అమెజాన్‌లో తీసుకున్నాను అనమాట. 2 కడాయిలు కలిపి తీసుకున్నా. ఇదొకటి, చిన్నదొకటి కూడా తీసుకున్నాను. సో, ఇంకెందుకు లేట్ మరి ఇది ప్రాసెస్ ఎలా అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకి కొంచెం కెమికల్ స్మెల్ కానీ ఏదో స్మెల్ ఉంటుంది కదా! దీన్ని మంచిగా మనం వాష్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, యూజ్ చేసేది ఏదైనా సరే ఫస్ట్ మనం నీట్‌గా క్లీన్ చేసుకునే యూజ్ చేసుకోవాలి. సో, కొత్త ఐటమ్స్ ఎప్పుడు కూడా వాళ్ళు తయారు చేసే దాన్ని బట్టి దాన్ని డాస్ట్ కానీ, లేదంటే కెమికల్స్ కానీ, పాలిష్ వలన వచ్చే స్మెల్ కానీ, సో, అదంతా కూడా ఉంటుంది. సో, అది మనం గమనిస్తే తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ అయితే నేను నార్మల్‌గా డిష్ వాషర్ డిటర్జెంట్‌తో క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సోప్ తోటి. సో, చాలా తక్కువ సోప్‌ని యూజ్ చేయాలి మనం స్టీల్‌ని ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు. సో, అదనమాట. అండ్ దీన్ని బాగా స్క్రబ్ చేసేసి నార్మల్గా వాష్ చేసేయండి. వాష్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేయకూడదు ఎప్పుడు కూడాని. సో, దాన్ని కొంచెం ఆ వాటర్ డ్రాప్స్ అవి ఉంటాయి కదా మనం వాష్ చేసిన తర్వాత. సో, అలానే తీసుకెళ్ళి పెట్టాము అనుకోండి స్టవ్ పైన, ఆ వాటర్ డ్రాప్స్ వల్ల అవి మరకగా ఆరిపోయినట్టు వచ్చేస్తాయి అన్నమాట. సో, కాబట్టి ఇలా నీట్‌గా వాష్ చేసేసిన తర్వాత దాన్ని ఒక డ్రై క్లాత్‌తో మంచిగా తడి లేకుండా తీసేసి తుడిచేసి పక్కన పెట్టండి. ఒక 5 మినిట్స్ పూర్తిగా డ్రై అయిపోతుంది ప్యాన్ అనేది. ఇదంతా కూడా ఓన్లీ మీరు కొత్తగా యూజ్ చేసేటప్పుడే ఏదైనా మన కొత్త ఐటమ్స్ యూజ్ చేసేటప్పుడు అడుగు అంటడము, సో, కుకింగ్ సరిగా రాకపోవడము, హీట్ వలన అతుక్కుపోవడము అలాంటివన్నీ జరుగుతాయి కదా! సో, అలాంటిది ఏమీ జరగకుండా మనకి మనం వండుకునేటప్పుడు ఇది ప్రాసెస్ నీట్‌గా ఉండాలని చెప్పేసి ఈ సీజనింగ్ అనేది చేస్తామన్నమాట. ఓకే. సో, ఈ విధంగా నేను క్లాత్‌తో మొత్తం తుడిచేసుకున్నాను. నాకు చాలా రీజనబుల్ ప్రైస్‌కే తీసుకున్న అమెజాన్‌లో. రూ. 705కి 2 ప్యాన్స్ అయితే వచ్చాయి. ఇవి చాలా వెయిట్ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా కంఫర్ట్‌గా ఉంది కూడా. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ ప్రైస్‌కి 2 కడాయిస్ రావడం. సో, ఇక్కడ చూడండి నేను మీకు మంట కూడా ఎంతలో పెట్టాలో చూపిస్తున్నాను. బాగా లో ఫ్లేమ్‌లో పెట్టేయాలన్నమాట స్టవ్ ఆన్ చేసి. అప్పుడు ఇలా మంచిగా తుడిచిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన ప్యాన్ తీసుకొచ్చి ఇలా పెట్టండి. మరీ ఎక్కువ హీట్ పెట్టేయకూడదు. హీట్ పెట్టేస్తే మాడిన మరక టైపు చేంజ్ అవుతుందన్నమాట కలర్ అనేది ప్యాన్. సో, ఇలా ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ అంతే. సో, దాన్ని ఈ విధంగా ఒక క్లాత్‌తో కానీ లేదా ఇలా ఆయిల్ బ్రష్‌తో కానీ మొత్తం ప్యాన్ అంతా కూడా అప్లై చేయండి. జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ అంతే, అంతకు మించి ఏం కాదు. ఇది స్టార్టింగ్ ప్రాసెస్ మరీ చెప్తున్నా. మీరు వండుకునేటప్పుడల్లా ఇలా చేయాలని కాదు. జస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ మన ప్యాన్ అనేది కుక్ చేసుకోవడానికి కడాయి అనేది మంచిగా ఉండడం కోసము ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఒక బ్రష్‌తో మంచిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఉంచేసి ఒక 3 మినిట్స్, జస్ట్ 3 మినిట్స్ అదే మంట పైన వదిలేయండి. వదిలేసిన తర్వాత 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆ హీట్ తగ్గేంత వరకు ప్యాన్ని ఆ విధంగా వదిలేయండి. ఇలా ఆపేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. హీట్ అంతా పోయేదాకా వదిలేయండి. హీట్ తగ్గిన తర్వాత చక్కగా ఒక క్లాత్ పెట్టి మీరు ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. లేదా అదేవిధంగా వెంటనే కుక్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా వేసి కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రాసెస్ని నైట్ అయితే చేసేసుకున్నాను. నైట్ చేసేసుకుని ఇంకా నైట్ నేను కుకింగ్ ఏం చేయలేదు కాబట్టి క్లాత్తో తుడిచేసి అలా వదిలేసాను అనమాట. దెన్ నెక్స్ట్ మార్నింగ్ పిల్లలు క్యారేజ్ పెట్టడానికి బీరకాయ ఫ్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. సో, మార్నింగ్కి ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఇందులో కుక్ చేసిన తర్వాత కూడా ప్యాన్ ఎలా ఉంది ఫస్ట్ టైం కుక్ చేశాక, ఇదంతా ప్రాసెస్ చేశాక అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట. నేనైతే బీరకాయ ఫ్రై చేస్తున్నాను. మీరు ఏ కూర అయినా సరే ఇందులో చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే స్టీల్ కడాయి యూజ్ చేసేటప్పుడు మనం హీట్లో పెట్టేసి అలా పక్కకి వెళ్ళామనుకోండి వెంటనే మాడిపోతుంది. ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట.
స్టీల్ హీట్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కాబట్టి మీరు పక్కకు వెళ్ళినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వెళ్ళడము, లేదంటే వెంటనే వచ్చి చూసుకోవడం అలా చేయాలి తప్ప హైలోను మీడియంలోను పెట్టి పక్కకు వెళ్ళారంటే వెంటనే ఉల్లిపాయలు కానీ ఏదైనా సరే మాడిపోతుంది ఖచ్చితంగా. సో కాబట్టి దగ్గరే ఉండి చూసుకుంటూ కుక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వచ్చేసి నేను 2 ప్యాన్స్ కూడా ఈ విధంగానే సీజనింగ్ చేసి పెట్టాను. సో ఇది చిన్న కడాయి, అందులో మీకు కుక్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఏదైనా కానీ స్టీల్ కడాయిస్ మీరు ఇలా యూజ్ చేసుకుంటే మీకు అడుగంటడం కానీ మాడిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటుంది అనమాట. సో చూడండి ఇదంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. సో కుక్ అయిన తర్వాత ఇది మేము కూర తీసేసిన తర్వాత ప్యాన్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఎక్కడైనా మాడిందా లేదా, ఒకవేళ మాడితే వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం కర్రీ అంతా మేము ఫినిష్ చేసేసాము. ఈ కొంచెం కర్రీని నేను పక్కకు తీసి చూపిస్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది కదా. చూడండి ఎక్కడ కూడా మాడినట్టు కానీ అడుగంటినట్టు కానీ లేదు. ఇన్ కేస్ మాడినా కూడా అది వచ్చేస్తుంది నాకు తెలిసి, ఏం ఉండదు అనమాట. చూద్దాం ఇది అడుగున ఎలా ఉందో కూడా చూద్దాం మనం. సో అడుగున అయితే ఇలా వచ్చేసింది చూడండి. సో మంట వలన లేదంటే నా గ్యాస్ వల్ల అవ్వచ్చు, ఏదైనా సరే, కానీ అది నేను వాష్ చేస్తే పోయింది, ఏమీ లేదు. చూడండి ఆఫ్టర్ వాష్ కూడా ఎలా ఉందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని, ఖచ్చితంగా లైక్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. కీప్ వాచింగ్.